తులసి రాణిగంజ్లో మల్లేశమని ఓ పెద్ద ఆయన ఉంటారు. ఆయనని వెళ్ళి కలు. ఆయన ఒక పౌడర్ ఇస్తారు, అది తీసుకురా. ఏం పౌడరే? అవన్నీ నీకెందుకు, నేను చెప్పింది చెయ్యి. నువ్వు చెప్తే ఏదైనా ఒక క్లారిటీ ఉంటుందే. ఆ పౌడర్తో కాస్త మత్తు వస్తుంది. ఆ మత్తులో జ్యోతిరాదిత్య నాతో కలిసి తప్పు చేయాలి. ఆ తప్పే నా మెళ్ళో జ్యోతిరాదిత్య తాళి కట్టేలా చేస్తుంది. అర్థమైందే, కానీ చాలా రిస్క్ అవుతుందనిపిస్తుంది. వద్దే. నేను అన్నీ ఆలోచించే ఈ రిస్క్ చేస్తున్నాను. ఒక్కసారి రిస్క్ చేయకపోతే అనుకున్నది సాధించలేను. జ్యోతిరాదిత్య నా సొంతం కావటమే నేననుకున్న ప్లానే కరెక్ట్. అదే చేయబోతున్నాను. వెళ్ళి తీసుకురా. అలాగే. ఈ మంత్స్ ప్రాబ్లం ఫ్యూచర్లో ఎప్పుడు రాకుండా ఉండాలంటే నీ యూట్రస్ తీయించేద్దాం. లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి. ఏం ఆలోచిస్తున్నావు లక్ష్మి? ఏం లేదు, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. ఒంటరిగా వదిలేయమని చెప్తున్నావంటే నువ్వు చాలా బ్యాడ్ మూడ్లో ఉన్నావని అర్థమైంది. ఏమైంది లక్ష్మి? నువ్వు మన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నావా? మిస్ అయిపోయిన మీ తులసమ్మ ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నావా? లేదంటే మీ పుట్టింటి గురించి ఆలోచిస్తున్నావా? లేదంటే మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావా? ఎస్, ఇదే ఫ్యాక్ట్. నువ్వు మన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావు, అవునా? నీ గర్భసంచి తీసేస్తే ఇక మనం ఎప్పటికీ అమ్మా నాన్న కాలేమని బాధపడుతున్నావు కదా? ఒక విషయం చెప్పనా, నీ మనసులో నుంచి జ్యోతిని తీసేయడం కూడా నీకు కష్టంగానే ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ ప్రతి విషయంలోనూ నువ్వు కావాలనే జ్యోతి ప్రస్తావన తీసుకొస్తున్నావు. నా మనసులో జ్యోతి లేడు. జ్యోతి లైఫ్ గురించి ఆలోచించడానికి వాళ్ళ కుటుంబం ఉంది. నేను ఆలోచించాల్సిన అవసరం లేదు. జీవితంలో నేను ఎప్పటికీ తల్లిని కాకూడదు. నీకు కావాల్సింది ఇదే కదా, దానికి నేను ఒప్పుకుంటున్నాను. అది నీకు సంతోషమే కదా? హలో హలో లక్ష్మి, నాకు సంతోషమా నీకు సంతోషమా కాదు. మనం ఒక డ్రామా ఆడుతున్నాం కనుక అందులో మనం దొరకకూడదు. కనుక ఏ రిస్క్ అయినా పిల్లల మీద నాకు ఆశ లేదు. ఇక మమ్మీ డాడీలు అంటావా, వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో నాకు వదిలే. అన్నట్టు నీ గర్భసంచి రిమూవ్ చేసే సర్జరీ కోసం మనం విజయవాడ వెళ్తున్నాం. కానీ మనం విజయవాడకి వెళ్తుంది హాస్పిటల్ కని ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. డాక్టర్తో మాట్లాడి ఎప్పుడు వెళ్ళాలో నేను చెప్తా. బీ ప్రిపేర్డ్, ఓకే? లవ్ యూ లక్ష్మి. కలత ఏ కంటిదో మమత ఏ కంటిదో చెప్పలేనన్నది చెంపని మిరేతడి. హలో రేవతి, చాలా మంచి స్కెచ్ చేసి మీ అమ్మ నాన్నల్ని నువ్వే రప్పించి నన్ను మానసికంగా కృంగదీయాలని చూసావు కదా. పాపం మెంటల్లీ నేను చాలా స్ట్రాంగ్ అని నీకు తెలీదు.
మెంటల్లీ స్ట్రాంగ్ కాదు, నీకు మెంటల్ ఉంది. సిటీలో ఎక్కడైనా మంచి సైకియాట్రిస్ట్ చూపించుకో. ఏ రేవతి, నోర్ మొయ్. ఏ రేవతి ఏంటి? నేనేమిక్కడ నీ పని మనిషిని కాదు, అండ్ నువ్వు బాస్వి కూడా కాదు. ఆఫీస్లో పొగరు చూపించినట్టు ఇక్కడ చూపించుకో. మా అమ్మ నాన్న నా మీద ప్రేమతో వాళ్ళంతట వాళ్ళుగా ఇక్కడికొచ్చారు, కానీ నేను రప్పించలేదు, నీతో కూడా అలా మాట్లాడించలేదు. నేను రప్పించి అలా మాట్లాడించానని నా మీద అనుమానం పెంచుకోకు. నాకు అలాంటి చీప్ ట్రిక్స్ మాత్రం తెలీదు. నీకైతే అలాంటి ట్రిక్స్ చాలా బాగా తెలుసు కనుకే ఇంట్లో వాళ్ల సింపతి కోసం బట్టలు సర్దుకొని పుట్టింటికి వెళ్ళిపోతానని చెప్పి ఎమోషనల్ డ్రామా ఆడావు. నువ్వు వెళ్లే రకానివి కాదు. నేను డ్రామా ఆడానా? డ్రామా కాకపోతే ఇంకేంటి? మా అమ్మ నాన్నలు చాలా అభిమానంతోనే నిన్ను పలకరించారు, కానీ ఎలాంటి చెడు ఉద్దేశం వాళ్ళ మనసుల్లో లేదు. కూతురువి కనుక కన్నవాళ్ళని నెత్తిన పెట్టుకుని మాట్లాడుతున్నావు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు. ఇక్కడ నీ రెస్పెక్ట్ ఎవ్వరూ కోరుకోవట్లేదు. నువ్వు ఎవ్వరిని బ్లేమ్ చేయకుండా నీ కాపురం నువ్వు చూసుకుంటే చాలు. వెళ్ళి పని చూసుకో. ఏ పెద్ద కోడలు వన్న అహంకారం చూపించుకో. అవును, నేను ఈ ఇంటి పెద్ద కోడలే. నన్ను రెచ్చగొట్టేలాగా నువ్వు మాట్లాడితే నేను నిన్ను ఎందుకు భరించాలి? ఈ అహంకారమే తగ్గించుకో. నువ్వు నా పియ్యవన్న సంగతి మర్చిపోకు. తొందరలోనే ఆ పిఏ పోస్ట్కి రిజైన్ చేస్తాను. అప్పుడు నీకు నా మీద ఎలాంటి పెత్తనం ఉండదు. మైండ్ ఇట్. రేవతి, ఝాన్సీ, అక్కా చెల్లెలలాగా కలిసి ఉండాల్సిన మీరు ఇలా గొడవ పడ్డం ఏమీ బాగోలేదు. అది మీ భార్యకు చెప్పండి, కావాలని రెచ్చిపోతుంది. కామ్గా వెళ్తుంటే నన్ను రెచ్చగొట్టింది ఎవరు? నువ్వు కాదా? మా అమ్మ నాన్నల్ని కావాలని నేను పిలిపించి ఝాన్సీని బాధ పెట్టాలని చూశానని చెప్పి నా మీద నిందలు వేస్తుంది విష్ణు. వదినా, ఝాన్సీకి నేను సర్ది చెప్తాను. దయచేసి మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలకు అవకాశం ఇవ్వకండి. ఇంటికొచ్చిన కోడలను కూతుర్లుగా చూసుకునే అమ్మ మిమ్మల్ని చూసి గర్వపడాలే కానీ బాధపడే పరిస్థితి రాకూడదు. చిన్న చిన్న విషయాలు ఏమైనా వస్తే ఒకసారి చెప్పి కలిసిపోవాలి, సర్దుకుపోవాలి. అంతేకాని మన కుటుంబంలో అది సమస్య ఎలా చేయకండి. మా అన్నతమ్ములు ఎప్పుడూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాం. దయచేసి మా మధ్య ఎలాంటి మనస్పర్ధలు తీసుకురాకండి. మేము విడిపోయేలాగా చేయకండి ప్లీజ్. నేనైతే అలాంటి రోజులు రావాలని కోరుకోవట్లేదు విష్ణు. ఈ ఝాన్సీ వల్ల మాత్రం రాకుండా చూసుకోవాలి. ఈశ్వర్, నీ భార్య మనస్తత్వం మార్చడం అది నీ వల్ల కూడా సాధ్యం కాదు. ఆ దేవుడే మార్చాలి. చూసావా ఈశ్వర్ ఎంత పొగరుగా మాట్లాడి వెళ్తుందో? ఝాన్సీ, అనవసరమైన విషయాల ప్రస్తావన తీసుకొచ్చి అనుమానాలు పెంచుకుంటే ఇలానే ఉంటుంది. వదిన మనసులో ఎలాంటి పొగరు, అహంకారం లేదు. నువ్వు ప్రేమ చూపిస్తే నీకంటే ఎక్కువగా ప్రేమ చూపిస్తుంది. దయచేసి అర్థం చేసుకోవడానికి ట్రై చెయ్యి. వెళ్ళు. నీకేం అర్థమయ్యానో నాకేం అర్థం కావట్లేదు. నందిని, ఏంటిది? స్వాగతం, సుస్వాగతం. చేదుగా గడిచిన గతానికి వీడ్కోలు, తీయనైన రేపటి జీవితానికి స్వాగతం, సుస్వాగతం. మీ మాటలు, మీ ప్రవర్తన నాకు చాలా వింతగా అనిపిస్తుంది. జీవితంలో మార్పు అనేది
ఒక ముందు అడిగే కాని వింతేమి కాదు తులసి గారు. అయినా మీరు ఆగిపోయారేంటి? మీరలా అడుగులు వేస్తుంటే మీ అడుగులకు నేను పువ్వులు చల్లాలి. రండి తులసి గారు, రండి. అయ్యో, ఏంటండి ఇది? అయ్యో రండి, మీరు రండి తులసి గారు. అయ్యయ్యో, వద్దు మేడం. రండి తులసి గారు, రండి 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 రండి. కూర్చోండి కూర్చోండి, సోఫాలో కూర్చోండి. రండి రండి రండి, ప్లీజ్ కూర్చోండి. నందిని మేడం, నేను కూర్చోవడం ఏంటి? నేను మీ ఇంట్లో పని చేయడానికి వచ్చాను. నాకు ఈ మర్యాదలేంటి, ఈ పువ్వులేంటి? అయ్యయ్యో, ఇక్కడ నేను డ్యూటీలో ఉన్నప్పుడు నేను మెయిడ్ని, మీరేమో నా యజమానురాలు. మీరు బాస్ మేడం, బాస్ లాగే ఉండండి. ఇంతవరకు మీరన్నది కరెక్టే తులసి గారు. ఇక మీదట నువ్వు నన్ను బాస్గా చూడాల్సిన అవసరం లేదు. అదేంటి మేడం? అవును తులసి గారు, ఇక మీదట మీరు నన్ను ఒక ఫ్రెండ్ గా చూడండి. ఒక లవర్ గా చూడండి. చిచ్చి, లవర్గా చూడడం ఏంటి మేడం, దరిద్రంగా? లవర్ గా అంటే నా ఉద్దేశం శత్రువుగా కాకుండా ప్రేమగా చూడమని. అలా చెప్పండి, లేదంటే అర్థం మారిపోతుంది, అసహ్యంగా ఉంటుంది. సుజాత, ఏంటిది? కళా నిజమా? ఎప్పుడూ లేంది నందిని ఇలా ప్రవర్తిస్తుందేంటి? నాకు అదే అర్థం కావట్లేదండి. తులసి అంటేనే పడని మన నందినికి తన మీద అంత ప్రేమ చూపిస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. అక్క, నీకేమైంది? వదినా, మీరసలు మీరేనా? నమ్మలేకపోతున్నా. My dear lovely sweet Lakshmi and my family members. Ship can change as taxi, taxi can be changed as ship. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయని తెలుగు సామెతని ఇంగ్లీష్లో చెప్పావా? ఓహో, ఓకే. బాలేదానివమ్మా నువ్వు. నువ్విలా మాట్లాడడం చాలా వింతగా ఉంది నందిని. పిన్ని, ఒక్కో మనిషికి ఒక్కో సందర్భంలో జ్ఞానం వస్తుంది. ఒక మనిషిలో మార్పు అనేది తన జీవితంలో ఎదురయ్యే మనుషుల వల్ల కావచ్చు, పరిస్థితుల వల్ల కావచ్చు, ఎదురు దెబ్బల వల్ల కావచ్చు, మిరాకిల్స్ వల్ల కావచ్చు. అలా నా జీవితంలో ఈ తులసి గారి వల్లే మార్పు వచ్చింది. జైల్లో నాకు జ్ఞానోదయమైంది. ఎంత పెద్ద మాట మేడం! నా మీద మీకింత అభిమానం కలగడం, నన్ను మీరింత గౌరవంగా చూడడం నేను అసలు నమ్మలేకపోతున్నాను. మేడం మేడం అని మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వడం మానేసి ఇక ముందు పేరు పెట్టి పిలవండి. కాల్ మీ నందిని, కమాండ్ మీ యాజ్ యువర్ విష్. ఈ రోజు నుంచి మీరు నాకు బాస్, నేను మీకు సర్వెంట్. మైండ్ ఇట్. నువ్వు సర్వెంట్ ఏంటి నందిని? అంత కర్మే పట్టిందమ్మా నీకు? పిన్ని,
తులసి గారి విషయంలో నాకిక్కడ ఎవరు అడ్డు చెప్పకండి. తులసి గారు మహారాణి అయితే నేనామకు చెలికెత్తలాంటి దాన్ని. తులసి గారు కోట అయితే ఆ కోట గోడ దగ్గర నేనొక సెక్యూరిటీ గార్డ్ని. తులసి గారు పూల తోట అయితే నేనా పూల తోటలను చూసుకునే తోటమాలిని. తులసి గారు నా దేవత, నా దళపతి, నా ప్రాణం. ఆకాశంలో నక్షత్రాలెన్నున్నా జాబిల్లికే విలువెక్కువ. అలాంటి జాబిల్లి నా తులసి గారు. ఈ ఇంటికొచ్చిపోతున్న నీ శత్రువు మహర్జాతకురాలు. పెద్ద గండంలో నుంచి నిన్ను తప్పించాలన్నా ఆ జాతకురాలే నిన్ను కాపాడాలి. మీ శత్రువుతో మీరు ఎంత స్నేహంగా ఉంటే, ఎంత పక్కన ఉంటే అంత మంచిది. ఫార్మాట్ ఓల్డ్ అయినా అన్ని బాగా వర్కౌట్ అవుతున్నాయి. నందిని చక్కగా దారికొస్తుంది. వెరీ గుడ్ నందిని. నీలో నెమ్మది నెమ్మదిగా ఇలాగే మార్పు తీసుకొస్తాను. నిన్ను పూర్తిగా మనిషిగా మారుస్తాను. మన మధ్య శత్రుత్వం పోయి స్వచ్ఛమైన స్నేహం ఏర్పడేలా చేస్తాను. తులసి గారు ఏం ఆలోచిస్తున్నారు? ఒకప్పుడు నేను శత్రువుగా చూసిన నేను ఇప్పుడిలా ఆరాధించటం వింతగా ఉంది కదా? అవును మేడం, అవును అవును తులసి గారు. నా కొంట్లో బాగోలేకపోతే నన్ను ఒక పేషెంట్లా కాకుండా మీ సొంత మనిషిలా చూసుకున్నారు. నా కోసం కాకరకాయ వండి పెట్టారు. అప్పుడు అందులో నాకు చేదు కనిపించింది, ఇప్పుడు అభిమానం కనిపిస్తుంది. రోడ్డు మీద నీ తూలి పడితే నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి అప్పుడు నా ప్రాణం కాపాడారు. ఇప్పుడు కేసు వెనక్కి తీసుకొని నా పరువు కాపాడారు. అలాంటి మిమ్మల్ని నేను ఎంత గొప్పగా చూసుకోవాలి? ఇదంతా నిజమైన మార్పు అయితే ఎంత బాగుంటుందో. ఇలా ఆలోచించడం మొదలైతే చాలు, నిజమైన మార్పు తొందరలోనే వచ్చేస్తుంది. అన్నట్టు ఈ నందిని మీ మీద ఒక కవిత్వం రాసింది. కవిత్వమా? అది కూడా నా మీద? అవును తులసి గారు, అందరూ వినండి. తులసి గుండె బంగారం, తులసి మనసు మందారం. తులసి మాట సింగారం. తులసి నవ్వు మకరందం. అందుకే ఉండాలి తులసితో కలిసి మళ్ళీ మళ్ళీ. భలే రాసావమ్మా, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇదేం చూసావ్? ఇంకా చాలా చాలా రాయబోతున్నాను. సుమతి శతకంలా తులసి శతకం రాస్తాను. అయ్యయ్యో, అంత సాహసం చేయకండి, నాకు పనుంది, నేను వెళ్తాను. తులసి గారు, తులసి గారు, తులసి గారు, నా మాట వినండి. నందిని, రిమాండ్లో ఉన్న కొద్ది రోజులు నువ్వు ఎలా గడిపావో మాకు తెలియదు, కానీ ఈ మార్పేంటమ్మా? మేము అస్సలు నమ్మలేకపోతున్నాం. తులసిని ఒక పని మనిషిలాగా చూస్తూ బాసులాగా ఉండే నువ్వు ఆ తులసికి బానిసైపోయినట్టు అలా పాదపూజ చేయడమేంటో, తులసి ముందు నువ్వు అణిగి మణిగి పడుండడమేంటో నాకైతే అర్థం కావట్లేదమ్మా. పంచాంగాలు జాతకాలు నమ్మని నువ్వు ఇంత చాతస్థంగా ఎందుకు తయారయ్యావక్క? నీ బిహేవియర్లో ఇంత చేంజ్ ఏంటో డాడ్ అన్నట్టు అస్సలు నమ్మలేకపోతున్నాను. తులసి
గారు ఏంటండి మీరు వంట చేయటం ఏంటి? తప్పుకోండి. నా బట్టలు, నా ఇంట్లో వాళ్ళ బట్టలు నేనే వాష్ చేస్తాను. ఉండు. అయ్యయ్యో నందిని గారు